నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెబుదామా? మరొకసారి చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాను. మరి నన్ను ఈ రీతిగా ఆయా స్థలాలలో ఒక పాత్రగా వాడుకుంటున్న ఆ దేవాతి దేవునికి నేను వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకాశం, అసలు నేను రాత్రి అనుకున్నాను ఈరోజు మీ పెళ్లి ఉంటుంది. స్తోత్రం. కొంతమంది ఆశపడిన వారు ఉంటారు. స్తోత్రం. ఈరోజు కొంచెం తొందర ఫినిష్ చేద్దాం అనుకున్నాను, కానీ స్తోత్రం ప్రకాశన్న కూడా వచ్చి అదే మాట చెప్పారు. అంటే ఆత్మ బలపరచగలిగిన ఒక మాట. ఆమేన్. అంటే నీ నిర్ణయం తప్పు కాదు, ఇది దేవుని నిర్ణయమే అన్నట్టుగా. స్తోత్రం. హల్లెలూయా. కానాను విందులో ఆ శిష్యులు ఉన్నట్లుగా స్తోత్రం ఈ వివాహ విందులో మీరు ఉండబోతున్నారు. హల్లెలూయా. అంటే అర్థమైంది, మధ్యలో లేచిపోకండి అని అర్థం. అమ్మో స్తోత్రం. హల్లెలూయా. తొందర నేను ఫినిష్ చేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా బిడ్డలంటే నాకు చాలా మమకారం ఎక్కువ. మీ తల్లిదండ్రులను మీరు అర్థం చేసుకుంటారో లేదో కానీ స్తోత్రం నేను మాత్రం బాగా అర్థం చేసుకుంటాను. స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. మనకు 23వ తారీఖు శనివారం ఏంటండి? శనివారం మనకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఏముంటుందట అండి? ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. కనుక మేము నాటుకు పోతున్నాం అనద్దు. ప్రైజ్ ది లార్డ్. 12 గంటల వరకే అన్ని ఫినిష్ చేసి 12-1 గంటకే మీరు పడక మీద ఉంటారు. స్తోత్రం. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు మామూలుగా వదిలిపెట్టే దేవుడు కాదండి. అంతెందుకండి, ఎవరి దగ్గర మనం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటేనే వాడు టీనో టిఫినో లంచో గించో ఏదో ఒకటి మనకి ఇస్తూ ఉంటాడండి. అవునా కాదా? మరి దేవాది దేవుని దగ్గర ఉంటే నీకు ఎంత ఉంటుంది? స్తోత్రం. ఆయన అంటాడు, నేను మహాదేవుడను, ఆమేన్, నేను ఉన్నవాడను. స్తోత్రం. ఆయన దగ్గర నువ్వు ఎంత గడిపితే అంత లబ్ధి ఉంటుంది, నీకు అంత రాబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక మీరు ఈ శనివారాన్ని మిస్ చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని ఎందుకు ఒంటరి కావురా మరి అని యేసుప్రభుని నన్ను అడిగితే ఆల్ నైట్ వారు వస్తారు ప్రభు, ఆల్ నైట్ వారు వస్తారు ప్రభు, అందుకే ఒంటరి కాని నేను. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంకీర్తన పుస్తకం నుండి దీని అంశం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన లేఖన భాగం మనం చదువుకుందాం. ఎన్నో పర్యాలు దీన్ని విన్న వాక్యమే అయినను కూడా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని ప్రేరేపించి నాకు ఇవ్వబడిన అనుగ్రహించిన లేఖన భాగం అండి. 40వ సంకీర్తన 40వ సంకీర్తన 40వ సంకీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరిచి తనకు స్తోత్ర రూపమగు ఆమేన్. పరిశుద్ధడానికి స్తోత్రం తండ్రి. చదవని లేఖనమును మా వెనుకలో మరి పరింపొచ్చేయండి అయ్యా. నాతోని మాతోని మా ఈ సంఘముతోని ఈ ప్రాంతముతోని మీరు మాట్లాడని ముచ్చటించండి తండ్రి. నీ యుద్ధమునకు సిద్ధపడగలిగిన అయ్యా గుర్రముల వలె మమ్మలను ఆయుధపరిచి నైనా నీ రాకడ కడుపు కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీరే వాడుకొని మహిమ పొందమని, నడిపింపు రాకుండా అడ్డబడుతున్న ప్రతి ఆటంకం నజరేయుడు యేసు నామములో మీరు బంధించుమని, నీ కృప అనుగ్రహించుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటే నామమును హెచ్చిస్తూ యేసు నామమున వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం లెక్కకు తక్కువ వారమే. స్తోత్రం. లెక్కకు తక్కువ వారమే, కానీ
కృపలో నిలబడగలిగిన వారు. ఆమేన్. హల్లెలూయా. నీకు బయట ఉన్నారు మధ్య వ్యత్యాసం ఏంటంటే నువ్వు దేవుల్లో ఉన్నావు, వారు ఆమేన్ నరకంలో ఉంటూ పోతున్నారు. స్తోత్రం. అసలు నరకం ఎక్కడున్నది? నరకం ఎక్కడున్నది? నరకం ఎక్కడున్నది? పరలోకం ఎక్కడున్నది? చెప్పండి. పరలోకం చెప్పండి. చెప్పండి అమ్మా. ఎస్, భూమి మీద ఉన్నది. ప్రైజ్ లార్డ్. పరలోకం ఎక్కడున్నది? మరి చెప్పడానికి అంత డౌట్ ఏంది? పైనున్న ఆకాశ మందున, పాటలో ఉన్నది పైనున్నది ఆకాశము, పరలోకము. ప్రైజ్ లార్డ్. కిందున్న భూలోక మందున. స్తోత్రం. నరకం ఎక్కడ ఉన్నదని ఎవరైనా అడిగితే మీరు ఇట్లా మౌనంగా ఉన్నారనుకో, చర్చికి వెళ్తున్నారండి మీరు, బైబిల్ పట్టుకున్నారండి మీరు అని అడిగింది అనుకో, ఏదో గుర్తొచ్చినప్పుడల్లా. స్తోత్రం. నరకము ఎక్కడ ఉన్నదంటే చెప్పండి, నువ్వు కూర్చున్న కింద, నువ్వు కూర్చున్న స్తోత్రం. హల్లెలూయా. నేనుండు స్థలంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. వాడుండే స్థలంలో ఉండగారు. దేనికి స్తోత్రం. అది నీ చాయిస్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. చదవడం లేఖనం మనం మరొకసారి చదువుదాం. ఉండియు ఆయన నన్ను పైకెత్తను. ఆమేన్. హల్లెలూయా. నన్ను ఎక్కడ ఉన్నాను అంటే, అయ్యా నేను ఒక ఊపిలో ఉండిపోయాను. నేను కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కన్నీరులో, శ్రమలలో, వేదనలో, అశాంతిలో, కోల్పోయిన స్థితిలో, పతనమైన స్థితిలో ఉండిపోయాను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దేవా, దావీదు అంటున్నాడు, అయ్యా నేను పడిపోయానయ్యా, నేను దుఃఖములో మునిగిపోతున్నాను, ఆర్థిక ఇబ్బందులలో మునిగిపోతున్నాను, కుటుంబ సమస్యలలో మునిగిపోతున్నాను, సంఘంలో ఉన్న సమస్యల వల్ల నేను నలిగిపోతున్నాను. ప్రభువా నన్ను పైకి లేవనెత్తు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నిన్ను, నన్ను, మనందరినీ, మన సంఘాన్ని, మన పిల్లలను, మన కుటుంబాలను, మన ప్రాంతాన్ని, మన దేశాన్ని అట ఆయన లేవనెత్తబోతున్నాడంట, పైకెత్తబోతున్నాడంట, ఆదరించబోతున్నాడంట, ఆయన దక్కించుకొని ఆయన నిన్ను ఎత్తుకోబోతున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అయ్యా ఆయన నన్ను పైకెత్తగలిగిన వాడు, ఆయన నన్ను నిలబెట్టగలిగిన వాడు, ఆయనకు ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడు, ఆయనకు మంచి బలం ఇవ్వగలిగిన వాడు, నా కుటుంబంలో శాంతిని ఇవ్వగలిగిన వాడు, నా సంఘములో ఐక్యత కలగజేయని వాడు. నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా అండి? నన్ను లేవనెత్తగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పలేని పరిస్థితులలో, వేదనలో, బాధలో నలిగిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకున్న దేవుడు కాదు, పట్టినట్లుగా ఆయన ఊరుకున్న దేవుడు కాదు. నా దేవుడు ఎలాంటి వాడంటే, ఎవరైతే, ఏ కుటుంబం అయితే, ఏ మనుషులైతే నలిగిపోయి మునిగిపోతుంటారో వారికి నా దేవుడు ఒక చెయ్యి అందించి లేవనెత్తే దేవుడు అండి. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, ఈరోజు నిన్ను లేపడానికి, నీ కుటుంబాన్ని లేవనెత్తడానికి, నీ తలను ఎత్తడానికి, నీ కుటుంబాన్ని ఎత్తడానికి, నీ ఆశీర్వాదాన్ని ఎత్తడానికి ఆయన ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే, ఆయనను లేవనెత్తును, ఆయనను బలపరచును, ఆయనను ఘనపరచును, ఆయనను వాడుకొనును, నా సరిహద్దును ఆయన విశాలపరచును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అంటున్న వారందరికీ ఈ వాక్యము నెరవేరును గాక.
వారి కుటుంబంలో ఇది ప్రవాహముగా మారుతూ ఉండును గాక. ఎన్నటెన్నడికి ఆకు వాడక వారు ఫలమిచ్చు చెట్టు వలె ఎదిగి ఫలిస్తురు గాక. ఆమేన్. దేవుడు అంటున్నాడు, స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దొంగ ఊబిలో ఉన్నావు, వాస్తవానికి పడిపోయి ఉన్నావు, నువ్వు కోల్పోయి ఉన్నావు, ఒంటరిగా నలిగిపోతున్నావు, ఎవరిని పట్టించుకోవడం లేదు, ఎవరిని చూడడం లేదు, ఎవరిని అర్థం చేసుకోవడం లేదు, ఎవరిని సాయం చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ నిన్ను కలగజేసిన నేను, నిన్ను నిర్మించిన నేను, ఊపిరిచ్చిన వాడిని నేను, నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడిని నేను, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని నేను, నీ కొరకు నలిగిపోయిన వాడిని నేను ఊరుకున్న దేవుడిని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ కొరకు దిగి వచ్చే దేవుడను, నీ కొరకు దిగి వచ్చే దేవుడను, నిన్ను పైకెత్తే దేవుడన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరుడా, సహోదరి, నా ప్రియమైన సంగమా, ఈరోజు నా దేవుడు నీతోని సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ఉన్న స్థలంలో నిన్ను ఉంచకుండా నిన్ను పైకెత్తాలని, నిన్ను గణపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. 3 బారిన మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. నా జీవితం ధన్యతయం, నా జీవితం ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో. ఆమేన్, హల్లెలూయా. 3 బారిన నీ జీవితం, 3 బారిన నా జీవితం. స్తోత్రం. ఈ వాక్యం ఎంతమందికి అయితే వెళుతుందో, ఎంతమంది అయితే వింటున్నారో, వారందరితో నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను లేవనెత్తబోతున్నాడు. ఎవరి ఎదుటైతే తల దించుకున్నావో, ఎవరి మధ్య నువ్వు చులకన చేయబడ్డావో, ఎవరి మధ్య నువ్వు నలిగిపోతున్నావో, వారి మధ్యలోనే నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నా దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. నీవు చూస్తుండగా, వారు చూస్తుండగా ఎత్తలేని ఎత్తైన శిఖరం మీదకి నా దేవుడిని ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. ఆపలేరు నీ ఆశీర్వాదాన్ని, ఆపలేరు నీ ఆశీర్వాదాన్ని. నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయన నీకు తోడుగుండగా నీకు విరోధి ఇవ్వడు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, 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 హల్లెలూయా. నిన్నటి వరకు ఏం లేదు, స్తోత్రం. 10 గంటల వరకు కూడా ఏం లేదు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి సమయం దగ్గర పడుతుంది నాన్న, మరి ఏం చెప్పాలి? స్తోత్రం. చెప్పాడు దేవుడు, నేను లేవనుకుంటా. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తున్నారు. స్తోత్రం. నా చేయి పట్టి నిన్ను లేపడితే నా దేవుడు అంటున్నాడు, దేనికి స్తోత్రం, ఊదు దేశం అంతటి మీద ఏ ధనికుడై ఆశీర్వాదం పొందిన వాడై, ఆమె దేవుని చేత ఎన్నుకొనిన వాడై మారాడు. నేను చెప్తున్నాను ప్రియమైన సహోదరుడా, ఎవరి కోసం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు? ఆమేన్. ఈ కొత్తగూడెం అంతటిలో నా దేవుడు నిన్ను ఎత్తబోతున్నాడు. నిన్ను ఎత్తబోతున్నాడు. నీ సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. నిన్ను కలగజేసిన దేవుడు నిన్ను అనాథగా విధులు పెట్టాడు. నీ అక్క చెల్లెల మధ్య,
నీ బంధువుల మధ్య, నీ అన్నదమ్ముల మధ్య, నీ పాలి భాగస్తుల మధ్య నీ తలను నాదానుగా చేయడా. నీ దేవుడు ఉన్నతమైన వాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నువ్వు ఎక్కడ ఉంది తెలుసా? స్తోత్రం, హల్లెలూయా. యోసేపు ఆయన భుజాల మీదకి ఎక్కెను. బాబా బాబా, చేతులు కాలి పెట్టే చప్పట్లు కొట్టండి ఒకసారి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావండి? నువ్వు ఎక్కడున్నావండి? ఆయన తొడ మీద ఉన్నావా? ఆయన ఒడిలో ఉన్నావా? ఎక్కడున్నావు? ఆమేన్. బాబా బాబా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా అండి? స్తోత్రం, ఈ భుజాల మీద ఎవరుంటారో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? చెప్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇష్టమైన వారిని ఇక్కడ ఎక్కించుకుంటాం, నచ్చిన వారిని నడిపిస్తాం. ప్రైజ్ లార్డ్, స్తోత్రం. మనకి నచ్చిన దానికి ఎక్కడ ఎక్కిస్తాం? స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు నా చిన్న కోడలు అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్న కోడలు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళినా ఆమె నా భుజాల మీదకి ఎక్కించుకొని వెళ్తుండేది. స్తోత్రం, ఆమేన్. ఆమె జీవితంలో ఒక తీరని కష్టం వచ్చిందండి. ఉయ్యాల, చిన్నప్పుడు ఉయ్యాలు ఊపుతుంటే అది వెళ్ళి ఒక తలుపు తాకి ఈ చెస్ట్ మొత్తం చీమునెత్తురు మొత్తం ఫామ్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మా వల్ల సాధ్యమైతే మేము చేయగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు చూడలేదు నా కోడలి కన్నీరు, ఆ దినాలు చూశాను. నిజంగా నా బావ కూడా చాలా ఏడ్చేవాడండి, చాలా ఏడ్చేవాడు. అందరు ఏడుస్తున్నా దుఃఖం రాలే, కానీ ఎక్కువ నా బావ ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను నేను. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం చేశారంటే, కర్ణపురంలో పాలయ్య ఉన్నాడు కదా, ఆ డాడి దగ్గరికి వెళ్ళారు అందరూ. మా చెల్లి, బావగారు అందరూ వెళ్ళారు. వెళ్ళి, నాన్న, అయ్యా నా బిడ్డ కోసం ప్రార్థన చేయి, తట్టుకోలేకపోతుంది, అల్లాడుతుంది, అయ్యా కష్టాలు మునిగిపోయింది, అయ్యా మరణానికి దగ్గర అవుతుంది, ప్రార్థన చేయి. స్తోత్రం. అప్పుడు పాలాడు అన్నాడు, అపవాది శోధించడానికి ఇష్టపడుతుంది, నీ బిడ్డ నీకు దేవుడు మరణానికి అప్పగించాడు. స్తోత్రం, హల్లెలూయా. వాని సంతోషానికి ఒక 3 గాయాలైతాయి, తర్వాత నీ బిడ్డ బ్రతుకుతుందని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. డాడీ చెప్పినట్లుగా వారం తర్వాత ఆ డాక్టర్స్కి అర్థం కాక 3 గాయాలైనాయి, 3 ఆపరేషన్స్ అయినాయి, 3 మాత్రం సక్సెస్ అయిందండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా ఫేస్బుక్లో వెనకాల ఉండేది నా కోడలే. హల్లెలూయా. నా దేవుడు నా బిడ్డను మరణం నుండి పైకెత్తాడు, జీవనకి ఆయన ఎన్నుకున్నాడు. నా దేవుని బలాన్ని, నా దేవుని గుణాన్ని ఆయన ప్రకటించాల బిడ్డ ద్వారా. నేను నీతో ఉంటే మరణంగానే కానీ అపజయమే కానీ నిన్ను ఏమి చేయదో. స్తోత్రం. ఆయన నన్ను పైకెత్తాను. చెప్పండి, ఆయన నన్ను పైకెత్తాను. ఆయన పిల్లను పైకెత్తాను, వారి భవిష్యత్తును పైకెత్తాడు. నా పొలంలో వచ్చుచున్న రాబడిని పైకెత్తబోతున్నాడు, నా ఊటను ఆయన పైకెత్తబోతున్నాడు, నా ఆశీర్వాదాన్ని పైకెత్తబోతున్నాడు. ఆయన నన్ను పైవానిగా చేయబోతున్నాడు. ఆయన నువ్వు నమ్ముతున్నావా సహోదరుడా? నమ్ముతున్నావా సహోదరి? నీతో మాట్లాడుతున్న ప్రతి మాట రాజకీయ నాయకులు మాట్లాడే మాట కాదు, నిశ్చయంగా నెరవేర్చగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లోతుకు అబ్రాముకి సమస్య ఏందంటే ఆశీర్వాదమే. స్తోత్రం. చెప్పండి, లోతుకు అబ్రాముకు సమస్య ఏంది? ఆశీర్వాదమే. స్తోత్రం. నీకు నీ పాలి వారికి వచ్చుచున్న సమస్య నీ ఆశీర్వాదం మారబోతుంది. హల్లెలూయా, ఆమేన్. నా దేవుడు అలాగనే దీవించును గాక, నా దేవుడు అలాగనే ఆశీర్వదించును గాక,
అనేకులకు ఆహారం పెట్టే తండ్రిగా నన్ను ఎన్నుకొనుగాక. నన్ను పైకెత్తాను. ఎవరు చూడడానికి ఇష్టం లేని స్థితిలో ఉన్నాను నేను. ఎవరు ప్రేమ నోచుకునే స్థితిలో ఉన్నాను నేను. నా దేవుడిని చూసి, నా కుమారుడా అయితే నేను పైకెత్తుతారా. ఆమేన్. ఈరోజు నన్ను పైకెత్తాడు. లేవనెత్తేను నా ప్రేమ తల్లికుండునా నా నీ ప్రేమ కన్నా. ఆమేన్. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అక్కకుండునా నీ ప్రేమ కన్న తల్లికుండునా నీ ప్రేమ. తండ్రి కుండునా. ఓ రబా బాబా ఏమ బ్లెస్సర్ మ్యాన్. నేను ఆశీర్వాదం అందానయ్యా. ఓ రబా శకల. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఆమేన్. హల్లెలూయా. ఈ బాధ ఎప్పుడైనా మీరు చూసారా? చూసిన వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అందరూ ప్రేమ కరువైందని దేవుడిని ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి వారు కరువైందని, నీ కొరకు ఆలోచించిన వారు కరువైందని, నీ కొరకు నిలబడగలిగిన వారు లేరని గ్రహించిన దేవుడే ఈరోజు నీ పక్షమున నిలబెట్టబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నా సహోదరుడా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీతోనే మాట్లాడుతున్నాడు. రానున్న దినాల్లో నువ్వు ఆశీర్వాదం పొందిన ఒక ధన్యుడుగా నా దేవుడు దీవించబోతున్నాడు. నా దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఆత్మతో ఉండి చెప్తున్నాను, ఈ ఆశీర్వాదం నీకే, ఈ రాబో ఘనత నీకే. నీ యొక్క చుట్టాల మధ్య, పాలివారి మధ్య నా దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నన్ను వీడిపోయారు, నువ్వు బాధపడుతున్నావు. చెప్పలేను, దాచుకోలేను. గుండె బరువెక్కిపోయిందయ్యా, నా గుండె బరువెక్కిపోతుందయ్యా. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీ యొద్దకు వచ్చి చేపట్టి హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. ఆమేన్, హల్లెలూయా. సమయము దగ్గర పడుతుంది, నడిపింపేమో. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నానంటే, స్తోత్రం, హల్లెలూయా, నేల కొట్టిన బంతిలాగా, గోడ కొట్టిన బంతిలాగా లేపబడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఆపడం ఆయనకే సాధ్యం. హల్లెలూయా. నేను లేచిపోతే ఏం చేస్తాం? లేచిపోయాడు కదా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. స్తోత్రం, హల్లెలూయా. పేతురు, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. ఆయన
రమ్మనగానే పేతురు దోణి దిగి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నాన్న చక్కగా చెప్పి నువ్వు నాకు 100 చెద్దలు ఇవ్వండి అక్క అంట. ఎందుకంటే ఆదివారం వాళ్ళు ఇక్కడ పండుకుంటున్నారు అక్క, వాళ్ళు నిద్రపోతున్నారు, చలి పెట్టకుంటుంది పేతురు. హల్లెలూయా. పేతురు అడుగుతున్నాడు, అయ్యా నీవైతే, నీవు నిజమైన దేవుడవైతే, ఈ లోక రక్షకుడవైతే, అసాధ్యమే ఎర్రగలి వాడవైతే, అన్నిటిని చేయగలిగిన వాడవైతే, నీలాగా నేను నీట మీద నడవాలి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, స్తోత్రం, నేను చేయగలిగిన కార్యములు ఇక నుండి నువ్వు చేయబోతున్నావు, నువ్వు కలగబోతున్నావు. నీ ద్వారా నా మహిమను అనేకులు ప్రకటించబోతున్నాను. హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, దిగిరా, రానయ్యకి. ఎట్లా రమ్మంటున్నాయినా? ఏదైతే పేతురు అడుగుతున్నాడో అదే దాని మీద దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే ఓడిపోతానని పేతురుకు భయం అవుతుందో ఆ భయం మీద నడిపించబోతున్నాడు, అపజయం మీద నడిపించబోతున్నాడు, ఆ ఓట మీదనే నడిపించి నాకును నీకును ఎదురు లేదో. స్తోత్రం. హల్లెలూయా. లోకములో ఉన్నవాని కంటే ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడుతున్న నీ దేవుడు నీ పక్షమున గొప్పగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు పేతురు ఏం చేశాడట? చదవమ్మా. దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన, గాలిని చూచి భయపడి మునిపోసాగెను. చాలండి. స్తోత్ర. ఆయన ఏం చేస్తున్నాడంట? నీటి మీద నడుస్తున్నాడు. ఈ కోరిక ఎవరిది? ఈ ప్రార్థన ఎవరిది? స్తోత్రం. లేట్ అయితే నాకు సంబంధమే లేదు. స్తోత్రం. చరణ్ కూడా అన్నాడు, నేను పెళ్ళికి వెళ్తాను, ఆరాధన ముగించుకుని వెళ్ళి నేను త్వరగా ముగిస్తాను. పాపం ఆయన కూడా ఆతృతనే ఉన్నాడు. ప్రైజ్లా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, పేతురు అడిగిందే దేవుడు పేతురు కనుగ్రహించి నీటి మీద నడిపిస్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా అండి? ఆ మాట వినగానే పేతురులోనికి ధైర్యం వచ్చేసిందండి, విశ్వాసం వచ్చింది, నిరీక్షణ కలిగింది. నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను పైకెత్తుతాడు, నా దేవుడు నన్ను ఘనపరుస్తాడు, నా దేవుడు నన్ను అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడని ఆయనకు అర్థమైపోయింది. దేవుని చూసినంత సేపు ఎటువంటి నష్టం జరగలేదండి. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే గాలిని చూశాడో, ఎప్పుడైతే తుఫాను చూశాడో, స్తోత్రం. హల్లెలూయా. పేతురు ఏమైపోతున్నాడండి? ఓడిపోతున్నాడు. హల్లెలూయా. పేతురుని భయపెట్టింది దేవుడు కాదు, పేతురు అనుకున్న అల్ప విశ్వాసం, పేతురుకున్న సమస్య, పేతురుకున్న ఇబ్బంది, పేతురుకున్న అనారోగ్యం, పేతురుకున్న ఈ లోక ఆచారమే కావచ్చు. దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు పేతురు అంటే? మునిగిపోతున్నాడు. నిన్ను భయపెట్టేది అపవాది కాదు, నీలో ఉన్న అల్ప విశ్వాసమే. నీలో ఉన్న అల్ప విశ్వాసమే నిన్ను భయపడుతుంది. అందరికి ఆపరేషన్ అయినాయి, అందరు చచ్చిపోతున్నారు, నీకు ఆపరేషన్ అవుతుంది, నువ్వు ఉంటావా అని అడగవచ్చు అపవాది. స్తోత్రం. అందరికీ జ్వరం వస్తుంది, అందరికి కరోనా వస్తుంది, నువ్వు ఉంటావా అని అడగవచ్చు అపవాది. నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు అన్న ఓ విశ్వాసం నీకు రావాలి. హల్లెలూయా హల్లెలూయా. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నా చేయి విడువాడు.
తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును నన్ను పాలించును, లాలించును నన్ను పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు స్టూడెంట్లకి, ఇప్పుడు విద్యార్థులకి స్తోత్రం. నీ పక్కకున్న స్నేహితులు ఉండవచ్చు, ఆ ర్యాంకును సాధిస్తావా? నువ్వు అనుకున్న గోల్ చేరగలుగుతావా? నీకు అంచున నీకు మెరిట్ వస్తుందా? నీకు ఎక్కువ చదవరాదు కదా, ఎక్కువ నువ్వు మేలుకుండలేవు కదా. స్తోత్రం. చేయి విడువడు, నన్ను లేవనెత్తును, నన్ను ఘనపరచును నువ్వు చూస్తుండగా. ఆమేన్, హల్లెలూయా. ర్యాంక్ కొరకు నువ్వు కాదు, నీ కొరకు ర్యాంకే. ఆమేన్, స్తోత్రం. కీర్తనకు పిల్లలకి దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చును గాక. హల్లెలూయా. వాటి కొరకు నువ్వు పరిగెత్తకు. స్తోత్రం, హల్లెలూయా. మొదటగా ఆయన్ను వెంబడించు, సమస్తము డిగ్రీలు, ఉద్యోగాలు, ఇంజనీర్లు, డాక్టర్లు, పదవులు, అధికారం నిన్ను పాలవుతాయి. స్తోత్రం, 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 హల్లెలూయా. నిన్ను లేవనెత్తే దేవుడిని చేయబట్టుకుని మర్చిపోకో. ఆమేన్. విడువని దేవుడు చేయబట్టుకున్నాడు, మరువని దేవుడు చేయబట్టుకున్నాడు, ఎత్తగిన వాడు చేయబట్టుకున్నాడు. పేతురు భయపెట్టింది అలలో, దేవుడు కాదా. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువా నేను మునిగిపోతున్నానయ్యా నన్ను లేవనెత్తు అనగానే దేవుడు అంటున్నాడు, ఆయన చేపట్టి నన్ను లేపెనా. ఈరోజు నా దేవుడు ఈరోజు నేను లేపబోతున్నాడమ్మా. అమ్మలారా, అయ్యలారా, నా సహోదరి సహోదరులారా, నా దేవుడు ఈరోజు నిన్ను లేపబోతున్నాడు. ఎందుకో దేవుడు ఈరోజు నీతో నేరుగా మాట్లాడబోతున్నాడు. ఓడిపోయిన స్థితిలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ స్తోత్రం, దీన్ని దాటితే స్తోత్రం ఆశీర్వాదమే ఉన్నది. ఒక యోర్దాను మిగిలింది అక్కడ. స్తోత్రం. యోర్దాను దాటితే పరమ కానాను ప్రాంతంలో అడగబెట్టబోతున్నావు నీవు. హల్లెలూయా. నా దేవుడు నా చేయబట్టుకున్నాడు. చెప్పండి, నా దేవుడు నా చేయబట్టుకున్నాడు. ఫిలిప్పీయుల 4వ అధ్యాయము 16వ వచనం 14వ వచనం అనుకుంటా. నన్ను బలపరచువాని యందు, నన్ను పట్టుకున్న వాని యందు నేను సమస్తము చేయగలను. నాకు రాదని నా పిల్లలు అంటారు, పాడమంటే నాకు పాటలు రాదంటే రాదే. స్తోత్రం. వస్తాయంటే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. నా దేవుడు మనందరినీ అన్ని విధాలుగా ఆశీర్వదించును గాక. కీర్తన గ్రంథం 140వ సంకీర్తన, 146వ సంకీర్తన 5వ వచనం చదువుదామండి. కొంచెం ఫాస్ట్గా వెళ్దామా. 146వ సంకీర్తన 5వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయపడును, ఎవరు దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారెవరండి? ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు దేవుడు ఎవరి దేవుడు అట అండి? చెప్పండి. యాకోబు దేవుడు ఎందుకన్నాడు ఆయన? యాకోబు దేవుడు ఎందుకన్నాడు ఆయన? యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు దేవునికి దూరం అయిపోయాడు. యాకోబు దేవుని మందిరాన్ని, దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. యాకోబు, నేనయ్యా నా తప్పు నేను తెలుసుకున్నాను, నా చేయి పట్టుకో అని పెలుగులు ఆడుతున్నాడు కనుక స్తోత్రం. ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి దేవుడు, ప్రతి హస్తాన్ని దేవుడు పట్టుకోబోతున్నాడు. లామా లామా సబక్త, నా దేవా నా దేవా ఏలా నా చెయ్యి విడిచిన పెడతా. ఎందుకు ఆయన చెయ్యి విడిచిపెట్టిందంటే దేవుడు నీ చేయి పట్టుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నీ దేవుని గుణం ఏం తెలుసా అండి? స్తోత్రం. ఒక ఒక 10 నిమిషాలను ముగిస్తా. ప్రేజలా, మీరు రెడీ అవుతారు. ప్రేజలా, దేనికి స్తోత్రం. నీ దేవుని గుణం ఏంటనంటే ఆయన నీకు సహాయం చేయగలిగిన గుణం. ఆమేన్. నిన్ను లేవనెత్తే గుణం, నీకు ఆరోగ్యం ఇచ్చే గుణం, నీ పిల్లల భవిష్యత్తును దీవించే గుణం, నీ పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించగలిగిన గుణం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేనికి స్తోత్రం. వస్తుంది నాన్న, 10 నిమిషాలు. ఒక 10 నిమిషాలు అయిపోతుంది నాన్నగారు, ఒక 10 నిమిషాలు. స్తోత్రం. హల్లెలూయా. తల్లి కుండునా. స్తోత్రం. అంటే అప్పుడప్పుడు అది పనిచేస్తుంటుంది. స్తోత్రం. మనం పడిపోవడానికి కారణం ఎవరో వేరే దేశములు రారు. స్తోత్రం. యోబుని భయపెట్టడానికి ఎవరు వచ్చిందండి? యోబుని భయపెట్టడానికి ఎవరు వచ్చారు? స్నేహితుల. యోబుని భయపెట్టింది ఎవరు? యేసు వాళ్ళ నాన్న. ఇంకెవరు? భార్య. చెప్పండి. స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒక 2 మాటలు చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. సామ్యుయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చదవకండి, నేను చెప్తాను. చదివితే లీడ్ అయిపోతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయెల్ జనాన్నంతా భయపెడుతుంది గొలియాతు. ఎవరండి? గొలియాతు. కానీ దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న దావీదు మాత్రం వెనుకకు చూడట్లేదండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక మంచి మర్మం చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఒక మంచి మర్మం చెప్తున్నాను, వినండి. స్తోత్రం. మనకు ఎఫెసీ గ్రంథంలో ఆత్మీయ ఆయుధాలు ఉన్నాయి. ఏమున్నాయండి? ఆత్మీయ ఆయుధాలు ఉన్నాయి. ఆ ఉన్న ఆత్మీయ ఆయుధాలన్నీ కూడా ముందు వరకే ప్రొటెక్షన్ ఇస్తాయి. ముందు వరకే ప్రొటెక్షన్ ఇస్తాయి. అంటే ముందు వరకే కాపాడగలుగుతాయి. స్తోత్రం. వెనుకకు ఇవ్వండి. డాలైనా, ఈటైనా, ఖడ్గమైనా, సిద్ధ మనసు అయినా, నడుము దట్టైనా అన్ని కూడా ముందు వరకే కవర్ చేస్తాయి. ప్రైజ్ లార్డ్. కానీ దేవుడు అంటున్నాడు, ఎందుకు ముందు వరుసలోనే దేవుడు అనుగ్రహించాడంటే, స్తోత్రం, హల్లెలూయా, విశ్వాసిగా, సంఘముగా నువ్వు ఏం చేయాలంటే ప్రతిదినము ముందుకే నడవాలి. దేవుడు అంటాడు, నా కాడి మీద చేయబెట్టి వెనుకకు తిరుగువాడు నా పాత్రుడు కాడు, ముందుకే కొనపడాల. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దావీదు ముందుకే వెళ్తున్నాడు. ఎందుకంటే దావీదు ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు కనుక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడిని ఈరోజు నీ చేయి పట్టుకున్నాడు. పెళ్లికి వెళ్తాన సంబరం కాదు, దేవుడి చేతి పట్టుకునే సంబరం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏందమ్మా నవ్వుతున్నావంటే, ఈరోజు నా దేవుడు చేయి పట్టుకున్నాడు. చెప్పండి, ఈరోజు నా దేవుడు నా చేయి పట్టుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. పేతురును భయపెట్టింది అలలు, దేవుడు కాదు. దావీదును ధైర్యపరిచింది దేవుడు, గొలియాతు కాదు. నిన్ను భయపెట్టేది నీకున్న అల్ప విశ్వాసమే. నేను భయపెట్టేది దేవునికి దూరం అయిపోయిన ఆ స్థితి నేను భయపడుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు దానిని లేవాలంటే, దేవా నా చేపట్టి లేవనెత్తండి ప్రభువా. ఆ కింద రాబడేది, ఆయన బండ మీద నిలిపి నన్ను స్థిరపరిచెను. ఏం చేసినట్టండి? బండ మీద నిలిపి నిన్ను స్థిరపరిచాడు. ఇక నువ్వు కొట్టుకోపోవు. స్తోత్రం. శ్రమలు రాని, ఇబ్బందులని, రికులు కానీ, ఏమైనా కానీ నిన్ను ఎవరు దేవుని ప్రేమ నుండి వేరు చేయరు. ఎందుకంటే నా దేవుడు ఈరోజు నిన్ను చేపట్టుకున్నాడు. కల్వరిగిరిలో తండ్రి చేయందుకు వదిలిపెట్టాడంటే ఆ సమయంలోనే నిన్ను పట్టుకున్నాడు. ఆయన ఇష్టమైన కుమారుని వదిలిపెట్టాడు. ఆయన కుమారుని కంటే, అబ్బా స్తోత్రం, ఆయన కంటే నువ్వే ఇష్టం.